ఇది మల్టిప్లికేషన్ ట్రిక్స్లో సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అంటే మనకి ఇంటూ సింబల్ తర్వాత ఎన్ని వన్స్ ఉంటాయో అది రైట్ సైడ్లో ఎన్ని వన్స్ ఉంటాయో లెఫ్ట్ సైడ్లో కూడా అన్ని వన్స్ ఉండాలన్నమాట. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 అలాగే 1 2 3 4 5 అన్న. ఇది నథింగ్ బట్ 111 స్క్వేర్. ఇది 111 స్క్వేర్, ఇది 41 స్క్వేర్, ఇది వచ్చేసి 51 స్క్వేర్ అనమాట. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా ఇట్లా ఇవ్వరు 111 ఇంటూ 111, 4 1s ఇంటూ 4 1s, 5 1s ఇంటూ 5 1s అని ఇవ్వరు. వీటి యొక్క స్క్వేర్ వాల్యూస్ ఇస్తారనమాట. దీనికి షార్ట్ ట్రిక్ అంటే మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఇంటూకి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అనమాట, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. మొత్తం ఇక్కడ టోటల్ 5 ఉన్నాయి కాబట్టి మిడిల్లో 5 రాసుకోండి. 5 రాసుకొని 5 నుంచి గ్రాడ్యువల్గా రైట్ సైడ్లో అలాగే లెఫ్ట్ సైడ్లో డిక్రీస్ చేసుకుంటూ 1కి రావాలన్నమాట. ఎలాగంటే 5కి డిక్రీస్ చేసుకుంటూ సీక్వెన్స్లో 1కి రావాలి. 3 2 1 ఇదిగోండి 5 4 3 2 1. నెక్స్ట్ ఇటు సైడ్లో కూడా అంతే, రైట్ సైడ్లో కూడా మనకి 5 4 3 2 1 అనమాట. ఇప్పుడు ఇది 5 1s స్క్వేర్ లేదా 5 1s ఇంటూ 5 1s అనమాట. ఇప్పుడు 4 1s స్క్వేర్ లేదా 4 1s ఇంటూ 4 1s. ఇది మొత్తం 4 ఉంది కదా, సో మిడిల్లో 4 రాసుకున్నాం. గ్రాడ్యువల్గా డిక్రీస్ చేసుకుంటూ 1కి రావాలి. 3 2 1 అలాగే రైట్ సైడ్లో కూడా 3 2 1. నెక్స్ట్ 111 ఇంటూ 111 లేదా 111 స్క్వేర్. దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. మీరు రైల్వేస్ కానీ ఎస్ఎస్కి కానీ ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే మన ఛానల్లో రీజనింగ్ అన్నీ చెప్పేసి ఉన్నాను. ఒక 2 టాపిక్సే మిగిలిపోయినాయి అనమాట. వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.